ఆ? చాయ్ కావాలా? ఏంటి ఏంటి ఏంటమ్మా? అమ్మతో డే ఇలా స్టార్ట్ అవుతుంది. తను అసలు పైకి లెగలేదు, కూర్చోలేదు. అంటే ఆమె ఒక్క క్షణం మనం తిన్న తర్వాత ఇక్కడే ఉండకుండా, అంటే పడుకొనే ఫీడింగ్ అవుతుంది కదా, పాలు, బిస్కెట్, బ్రెడ్, ఏదైనా జావా లాంటిది అన్నీ కూడా ఇలా పడుకొని ఇస్తున్నాం తనకి. సో పడుకున్నప్పుడు మనకి ఎదలోనే ఉంటుందని చెప్తారు కదా, ఆ పడుకున్నప్పుడే ఒక 1 మినిట్ అలా లేపి కాసేపు అలా మనం బ్యాలెన్స్ చేసి పట్టుకుంటే అలా కూర్చుంటుంది. సో అంటే వీళ్ళ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉంచాలి అనే ఆలోచన మాత్రం మాకెవ్వరికి, మా ఫ్యామిలీలో ఎవ్వరికి రావట్లేదు. ఎవరికి వాళ్ళు తనకు సేవ చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ ఏమో మిల్క్, బిస్కెట్, బ్రెడ్ అలాంటివి ఇస్తాం. మళ్ళీ 9:30, 10 o'clock రాగి జావా, మళ్ళీ పెరుగన్నం కూడా మంచిగా మిక్సీలో వేసి మెత్తగా జ్యూస్ లాగా జావా లాగా చేస్తేనే తను తినగలుగుతుంది. అలా చేసి తినబెడుతున్నాం. మాకైతే ఏమీ అంటే పెద్దగా ట్రబుల్ ఏమి అవ్వట్లేదు. కానీ మనం ఎక్కడికన్నా వెళ్తే ఒక్కదాన్ని వదిలి వెళ్ళడం మాత్రం కొంచెం కష్టం. ఎవరో ఒకరి సెక్యూరిటీకి మాత్రం ఉండాలి తనకు తోడుగా. తనేం లేచి ఎక్కడ పరిగెత్తడం అలాంటిది ఏమీ లేదు. ఇలా పడుకొని తింటుంది కాబట్టి పడుకున్న తర్వాత ఇలా కొంచెం లేచి కూర్చోబెడితే తనకు కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాంటివి రాకుండా ఉంటుంది. సో ఇలా ఎన్ని రోజులు అనేది మాత్రం మనకు తెలియదు, అది దేవుడి ఇష్టం. నాకైతే ఆమెతో మొత్తం నేను డే అంతా స్పెండ్ చేసే టైం ఓన్లీ 1 hour. మార్నింగ్ తనకు డైపర్ చేంజ్, బాడీ టూర్ చేయడం. అమ్మా అవునా? ఓకే, ఇస్తాను ఏదో అడుగుతుంది నన్ను. సో డైపర్ చేంజ్, బాడీ క్లీన్ చేసేసి తన డ్రెస్ చేంజ్ చేయడానికి ఒక మా మేడ్ ఉంటుంది మీనా, తనతో కలిసి ఒక 12 నిమిషాలు అట్లా టైం పడుతుంది. తర్వాత ఇంకా రొటీన్గా ప్రతిసారి ఒక రోజుకు 4 లేక 5 సార్లు ఫీడ్ చేస్తాం. చిన్నగా చాలా కొంచెం తింటుంది ఆమె. అలా 5 సార్లు చేస్తాము. ఆ చేస్తూ ఉన్న ప్రతిసారి కూడా 4 to 5 minutes టైం పడుతుంది నాకు. సో డే అంతా ఆమె కోసం మనం స్పెండ్ చేసే టైం మాత్రం ఓన్లీ 1 hour. బట్ నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను. నాకేం కష్టం అనిపించట్లేదు, చిరాకు అనిపించట్లేదు. మనం ఇప్పుడు చిన్నపిల్లలు, మన పిల్లలు కానీ మనవరాలు కానీ ఇంట్లో ఉంటే ఎంత కేరింగ్గా, ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అమ్మని కూడా అలాగే చూసుకుంటున్నా. నేనైతే చాలా ఇయర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్ళడం, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివి చాలా చేస్తూనే ఉన్నాను. ప్రజెంట్ మా ఇంట్లో ఇలా అమ్మ ఉండడం మాత్రం కొంచెం బాధగా ఉంది. కానీ తప్పకుండా ఇంకా వాళ్ళ కడుపులో పుట్టిన మనం చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారు వాళ్ళకి. నేనైతే చాలా కేరింగ్గా అమ్మని చూసుకుంటున్నాను. మీరందరూ కూడా తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూసుకోండి. ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది జస్ట్ కేరింగ్. మనం ఒక రూమ్లో వేసేసి పడుకోబెట్టినా కానీ వాళ్ళు ఆ 4 గోడల మధ్యలో బోర్ ఫీల్ అవుతున్నారు. ఇలా మనం దగ్గరగా మనం తిరుగుతున్న ప్లేస్లో మనం కనబడేటట్టు టీవీ సౌండ్ కానీ అలాంటివి చేస్తే వాళ్ళు కొంచెం మంచిగా అనిపిస్తుంది. నా దగ్గరికి వచ్చేటప్పుడు మమ్మీ చాలా చాలా సిక్కుగా ఉండేది. ఏమైపోతుందో 24 hours మనకి ఏం తెలియదు అనేలా ఉండేది. బికాస్ నౌ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. బాగుంది. అమ్మ నాన్నని మంచిగా ప్రేమగా చూసుకుంటారని కోరుకుంటూ మీ అరుణ ఉపద్రిష్ట. థ్యాంక్ యూ సో మచ్.